అన్నయ్య గారు వచ్చే నెలంతా కట్టేస్తానండి. ఈ నెల ఒకటి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. రేపు నెల అంతా ఇచ్చేస్తానండి. సరే. అయ్యో ఇంకా ఇంటి రెంట్ కట్టలేదా? ఎలాగైనా మంచి జాబ్ తెచ్చుకోవాలి. ఏంటో మా బతుకులు. అయ్యో పాపం అమ్మకి నీళ్ళు ఇద్దాం. ఏంటో ధరణి, మన కష్టాలు ఎప్పుడు తీరుతాయో ఏమో. అమ్మా నువ్వేం టెన్షన్ పడకు, నేనున్నా కదా. నేను బాగా చదివి మన కష్టాలన్నీ తీర్చేస్తా. నాకు తెలుసు నాన్న, నువ్వు బాగా చూసుకుంటావన్నీ. నా బంగారం అంతే కదే. అమ్మా నాకు ఎగ్జామ్స్ వస్తున్నాయి. అయ్యో ధరణి, నా దగ్గర నీకు ఫీజు కట్టే డబ్బులు లేవు. నువ్వు టెన్షన్ పడకమ్మా, నాకు స్కాలర్షిప్ వస్తుంది కదా, దాంతో కట్టేసుకుంటాలే. సరే అమ్మా. సప్లీ ఫీజు కట్టాలి, డబ్బులేమా? ఒక్క నిమిషం నానా. సరే అమ్మా. సరుకులు కానీ పెట్టుకున్నానే ఈ డబ్బులు. సరేలే, బిడ్డ ఫీజు కన్నానా. నానా ఈసారన్నా బాగా చదివి పాస్ గారా. సరేలే. రే ఎక్కడివిరా ఇన్ని డబ్బులు? సప్లీ ఫీజు అని అబద్ధం చెప్పారా? పాపం పిచ్చిది, మా అమ్మ నమ్మి ఇచ్చేసిందిరా. ఏదైతే ఏం లేరా, ఏమైనా తినిపిస్తావా లేదా డబ్బులతో? తినిపించేదేంద్రా, పద పార్టీ చేసుకుందాం. పదరా మళ్ళీ అయితే. ధరణి, ఇప్పటికే కరెంటు బిల్లు కట్టలేక సస్తున్నా నేను. చంపరా. రే నానా, ఫ్యాన్ వేసుకోండొచ్చు కదరా. పర్లేదులేమ్మా, ఉండు నేనేస్తా. ఈసారి ఎలాగైనా ఫస్ట్ నేనే రావాలి. ధరణి సామాన్లు కడుగుపో. కూరగాయలు తిప్పియాల. అమ్మ వస్తుంది. బయటకా అమ్మా, నేను వెళ్తాను. ఇవ్వు. వద్దులే నాన్న, చదువుకో. సరే. ధరణి ధరణి పోయి కూరగాయలు తేపో. నేను చదువుకోవాలమ్మా. నువ్వు ఇప్పుడు చదివి దేశాన్ని ఉద్ధరించేదేం లేదు కానీ పోయి తేపో. అమ్మో ఎగ్జామ్ కి టైం అయిపోతుంది. ఎగ్జామ్ కి టైం అవుతుంది, తోడుగా రారా వెళ్ళొద్దాం. నువ్వే పోక్క, నేను క్రికెట్ ఆడుకోవాలి. అమ్మా ఏంటి? ఎగ్జామ్ కి టైం అవుతుంది, రామా వెళ్ళొద్దాం. నువ్వు రాసా ఇంత ఎగ్జామ్ కి నీకు మళ్ళా మంది కావాలా? పో నువ్వే. అయిపోయింది, అమ్మని అడుగుదాం. అమ్మా ఏంటే? నోట్స్ అయిపోయింది, డబ్బులు ఇవా? ఇప్పుడు డబ్బులు లేవు, 2 రోజుల తర్వాత తీసుకుందులే. మా ఏంటి నానా? ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉంది, వెళ్ళొస్తామా? సరే నానా. ఆగాగు, ఇద్దో దారిలో ఏమైనా తీసుకొని పో. సరేమ్మా. రే నానా, ఏమ్మా? నీకు పండక్కి బట్టలు తెచ్చినా నానా. అబ్బా అమ్మా, చాలా బాగుంది. ఏమెతుకుతున్నావే? నా బట్టలు ఇదమ్మా. నీకు మొన్న పండక్కే కదా తెచ్చిచ్చినాను, పోయి అవి వేసుకోపో. వాడంటే మగపిల్లోడే, 10 మందిలో తిరుగుతాడు, నీకెందుకే? ఒకప్పుడు ఎట్లా బతికినాం, ఇప్పుడు ఎట్లా బతుకుతున్నాం? కష్టపడి కట్టుకున్న ఇల్లు అప్పుల కోసం ఇండ్లు అమ్ముకొని మమకారం చావక ఈ ఇంట్లోనే ఉన్నట్లయిపోయింది. దేవుడా, ఎప్పుడు
తీరుస్తావు నాయనా మా అప్పులు? ఏంటమ్మ పడుకోంది? అమ్మా మా అయ్యో జ్వరం వస్తుంది అమ్మా. ఏంటి నానా? అమ్మా నేను మా ధరణిని. లే టాబ్లెట్ వేసుకుందువు. ఇప్పుడు ఎలా ఉందమ్మా? బాగుంది నానా. టైం ఎంతైంది నానా? 1 అవుతుందమ్మా. అమ్మో 1 గంట అయిందా? ఇంకా వంటే చేయలేదే. వాడు వస్తే ఏం తింటాడమ్మా ఇంకా? అమ్మా ఏంటే? కాలేజ్లో ఫేర్వెల్ పార్టీ ఉంది, శారీ కొనుక్కోవాలి, డబ్బులు ఇమ్మా. నా దగ్గర ఎక్కడున్నాయి ధరణి డబ్బులు? ఫ్రెండ్స్ అందరూ మంచి మంచి చీరలు కట్టుకొని వస్తారమ్మా. వాళ్ళంటే ఉన్నోళ్ళు ధరణి, మనకెక్కడి నుంచి వస్తాయి చెప్పు? ఏదో ఒకటి కట్టుకొని పోదులే నా దగ్గర ఉండేటివి. హలో సరే వస్తాను. ధరణి నేను వంట చేయాలి, బట్టలు ఉతికేసి రాపో. సరే అమ్మా. అమ్మా ఏమ్మా? మా ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు, బయటికి వెళ్ళొస్తాను. ఎవరెవరే? క్లాస్ అందరూ అమ్మా. అంటే అబ్బాయిలు కూడానా? అబ్బాయిలతో నీకేం పని ధరణి? మా వాళ్ళ క్లాస్ ఫ్రెండ్స్ మా, నీకు కూడా తెలుసు కదా. అయితే వాళ్ళు అలాంటి వాళ్ళు కాదమ్మా. బయట చూస్తున్నాం కదా నాన్న ఇట్లా జరుగుతున్నాయి అన్ని. ఎవరిని నమ్మేకి లేదురా ఇప్పుడు. ప్లీజ్ మా. ప్లీజ్ లేదు ఏం లేదు, పై నోరు మూసుకొని చదువుకోపో. హలో అవునా? నేను చెక్ చేసుకుంటాను. రిజల్ట్స్ వచ్చాయంట. ఖచ్చితంగా నేను ఫస్టే వచ్చింటాను. అదేంటి నా పేరు లేదు? నా పేరే లేకపోవడం ఏంటి? ఇంత కష్టపడి చదివినా నేను ఇంకా బతికి ఏం లాభం? నన్ను క్షమించమ్మా. చచ్చిపోతే అమ్మకి తోడుగా ఎవరుంటారు? లేదు, నేనే ఇంకొకసారి రాసి పాస్ అవుతాను. ఇలా చేయకూడదు. రే నానా, మీ మామయ్య కొడుక్కి ధరణిని ఇద్దాం అనుకుంటానరా. ఏ మామయ్యమ్మా? అదే నాన్న, మన ఊర్లో రామకృష్ణయ్య మామయ్య ఉన్నాడు కదా, ఆయన కొడుకు పెద్ద జాబ్ చేస్తున్నాడంట నానా. అమ్మా నాకు ఇప్పుడే ఈ పెళ్ళి వద్దుమా. నీకేం తెలుసు, నువ్వు నోరు మూసుకో, మేము చూసుకుంటాం గాని. హలో అన్నయ్య గారు, బాగున్నారా? ఇస్తామండి. లేదండి. మా ఎప్పుడు వస్తున్నారు మా మామయ్య వాళ్ళు అక్కని చూసేకి? లేదు నానా. ఎందుకమ్మా? వాళ్ళ కొడుక్కి పెద్ద సంబంధాలు వస్తున్నాయంట నానా. దండిగా కట్నము, దండిగా బంగారు పెడతామంటున్నారంట. అయ్యో వాటర్ అయిపోయాయి. మనం యాడ్ తూగుతాం నాన్న వాళ్ళకి. మన చేతన అవుతుందా చెప్పు? అయినా దీనికి ఏదనుకున్నా ఎనిక్కే పోతాది లేరా. యాడున్నాడో ఏమో వాడు, ఎప్పుడో సార్ కుదురుతాదిలే. ఏంది వీడింత డల్లుగున్నాడు? ఏమిరా అలా ఉన్నావు? ఏం లేదులేమా. ఏమైందో చెప్పురా. మా ఫ్రెండ్ వాళ్ళ అన్న పెళ్ళుందమ్మా. సరే వెళ్ళేసిరా. ఎలా అమ్మా? మా ఫ్రెండ్స్ అందరూ మంచి మంచి కాస్ట్లీ బట్టలు వేసుకొస్తారు, నాతో ఏమున్నాయమ్మా? అవునా? ఇదిగో నాన్న డబ్బులు. ఇవెక్కడవమ్మా? అక్కిచ్చింది నాన్న చీటీ కోసమని. అవునా? సరేలే నాన్న, నేను ఎట్లో గట్ల కట్టేస్తాలే, తీసుకోబో. సరే అమ్మా. ఎవరిని అడుగుదామప్ప చీటీకి? అమ్మా చీటీ డబ్బులు కట్టేసావా? లేదర్ని. ఏమ్మా? తమ్ముడికి బట్టలు కావాలంటే కొనిచ్చినాన్రా. కానీ నేను నీ చీటీ కోసం కదమ్మా డబ్బులు ఇచ్చింది. ఏయ్ నాకు తెలుసే, నువ్వు నేను ఎట్లో గట్ల కట్టుకుంటా గానీ. ఎగ్జామ్స్ వస్తున్నాయి, ఈ ట్యూషన్స్ వల్ల లేట్ అయిపోతుంది. ఈరోజు నైట్ ఎలాగైనా కూర్చొని చదువుకోవాలి. అక్క పాల ప్యాకెట్ ఇవ్వరా? నైట్ నిద్ర వచ్చినప్పుడు కనీసం టీ తాగన్నా మేల్కొని చదువుకోవాలి. అమ్మా
హే హాయ్ రా. మా ఏంట్రా? మా ఫ్రెండ్ వచ్చాడు, కాఫీ తీసురామ్మా. సరే నానా. నిద్ర వస్తోంది, టీ తాగుదాం. అమ్మా ఏంటే? టీ అమ్మా. పాలు ఎక్కడున్నాయి? ఆఫ్టర్నూన్ తెచ్చిచ్చా కదమ్మా. నాగా ఫ్రెండ్స్ వచ్చింటే కాఫీ ఇచ్చేసినాను నాన్న. అయ్యో, పిల్లల వల్ల ట్యూషన్లో లేట్ అయిపోయింది. ఎవరూ లేరు, ఒక్క ఆటో కూడా లేదే. హే ధర్ని, ఈ టైంలో నువ్వేంది ఇక్కడ? ఏం లేదు బన్నీ, పిల్లలకి ట్యూషన్ చెప్పొస్తుంటే లేట్ అయిపోయింది. అవునా, సరే రా ధర్ని, నేను డ్రాప్ చేస్తా. అయ్యో పర్లేదులే బన్నీ, నేను వెళ్ళిపోతా. ఎలా వెళ్తావు? ఈ టైంలో ఒక్క ఆటో కూడా దొరకదు ఇక్కడ. సరే బన్నీ, థ్యాంక్ యూ బన్నీ. ఓకే బాయ్. చెప్తా దీని సంగతి. బాయ్. వసే ఆగవే. చెప్పమ్మా. నీకు కొంచెం కూడా సిగ్గులేదా? రాత్రి పూట్ల అబ్బాయితో తిరుగుతున్నావు. అది కాదమ్మా. కాలాలు బాగలేవని ఎన్నిసార్లు చెప్పినాను ధరణి నీకు. చిలక్క చెప్పినట్టు చెప్పినా నీకు బుద్ధి జ్ఞానం రాదు. ఆ అబ్బాయి లేట్ అయిందని చెప్పి డ్రాప్ చేయడానికి వచ్చాడమ్మా. చాలే ఆపవే. నా కడుపున చెడబుట్టినావు కదే నువ్వు. అమ్మ కష్టంగా ఉందనే కదా నేను ట్యూషన్ చెప్పడానికి వెళ్తోంది. అమ్మ నన్ను ఎప్పటికి అర్థం చేసుకుంటుందో ఏమో. అయ్యో ధరణి, నేను అనవసరంగా తిట్టినానే. నా కోసమే కదా ఆ పిల్ల ట్యూషన్లు చెప్తాండేది. పాపం రాత్రి కూడా అన్నం తినకుండా పనుకుంది బిడ్డ. పాపం దానికి టీ అన్నా పెట్టిద్దాం. ఏ విద్య, బాగున్నావా? అక్క బాగున్నాను అక్క, మీరు బాగున్నారా? బాగున్నాను విద్య. ఇంట్లో పనంతా అయిందా? అక్క అయిపోయింది. అవును, రాత్రి మీ కూతురు ఎవరో అబ్బాయితో వచ్చిందే. చూసేసిందా? అయ్యో అక్క, మా ధరణికి ఫ్రెండ్ అక్క అబ్బాయి. ఏముందిలే, అందరు అమ్మాయిలు ఫ్రెండ్స్ అని చెప్పే తిరుగుతున్నారు. ఇవన్నీ నాకెందుకులేమ్మా, పోయేస్తా. అమ్మా తలనొప్పిగా ఉంది, కొంచెం టీ ఇవా. నీకు టీ కాదే, నీకు విషం ఇచ్చి చంపేయాలా పాపిష్టి దానా. నా మర్యాద అంతా తీసినావు కదే. ఛీ. అక్క అక్క. గంగా బాగున్నావా? అక్క బాగున్నాను. దా కూర్చో. ధరణి, ధరణి కొంచెం మంచినీళ్ళు తీసుకొని రా. ఎవరక్క ఈ అమ్మాయి? నా కూతురు గంగా. అవునా, పాపకి ఏమైనా పెళ్లి సంబంధాలు చూస్తున్నారక్క? చూస్తాన్నాం గంగా. నాకు తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడు అక్క, బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు. అవునా గంగా? అయినా మనం అంతంత కట్నాలు ఇచ్చుకోలేం లేరా. అయ్యో, వాళ్ళ కట్నాలు ఏం అవసరం లేదక్క, పాప బాగుంటే చాలు. నా కూతురికి ఏం తక్కువ, కుందర బొమ్మలా ఉంటుంది. పాప ఫొటోస్ పంపియక్క. పంపించినాను చూడు గంగా. వచ్చాయక్క, వాళ్ళతో మాట్లాడేసి వస్తా అక్క. అక్క, పాప వాళ్ళకి బాగా నచ్చిందంట, 10 రోజుల్లో పెళ్లి పెట్టేసుకుందాం అంటున్నారు. 10 రోజుల్లోనా? సరే అక్క, నేను వెళ్ళొస్తాను. బంగారు కొండ, నువ్వెంత అదృష్టవంతురాలివే. నువ్వేమంటున్నావమ్మా? నీకు మంచి పెళ్లి సంబంధం కుదిరింది ధరణి. నాకు ఇప్పుడే పెళ్ళొద్దమ్మా. ఈ ఒక్క ఎగ్జామ్ రాస్తే నాకు మంచి జాబ్ వస్తుంది, అప్పుడు మనమంతా హ్యాపీగా ఉండొచ్చు. జాబ్ వద్దు ఏమొద్దు, నువ్వు జాబ్ చేసి నీకన్నా పెద్ద జాబ్ చేసేవాడు నేనెక్కడ తెస్తున్నావు. నాకంత స్తోమత లేదమ్మా. నా ధరణి, కట్నం ఏమొద్దన్నారు వాళ్ళు. అబ్బాయికి నువ్వు చాలా నచ్చినావురా. నేను డబ్బులు అరేంజ్ చేసుకోవాలి. ధరణి, ధరణి ఇదిగో నాన్న పెళ్లి చీరలు తెచ్చినాను. ఎందుకమ్మా ఇప్పుడు ఇవన్నీ? నీకేం తెలుదు పో. ఎన్ని పనులున్నాయబ్బా. అమ్మా. ఏంట్రా? ఏంటమ్మా అంత హడావిడి చేస్తున్నావు? అయ్యో నా మతిమరుపు మండ, నీకు చెప్పలేదు కదా నాన్న, అక్కకు పెళ్లి ఫిక్స్ అయిందిరా. 10 రోజుల్లోనే పెళ్లి. రేపు అబ్బాయి వాళ్ళు వస్తున్నారు చూడటానికి. అవునా అమ్మా? ఇంకా చాలా పనులున్నాయిరా. నాక కాళ్ళు చేతులు ఆడడం లేదు. ఇంకా రెడీ కాలేదా? అబ్బాయి వాళ్ళు వచ్చే టైం అయింది. ఎంత ముద్దుగున్నావే, కుందన బొమ్మలా ఉన్నావు. హే హాయ్ రా. హాయ్ రా. బాగున్నారా ఆంటీ? బాగున్నాం నాన్న. ఏమక్క ఇంతగా రెడీ అయ్యారు? ఈ రోజు ఏమైనా స్పెషలా? మీ అక్కకి పెళ్లి కుదిరిందిరా. అవునా అక్క, బాగా ఫోటో చూపివా? ఉండు నేను చూపిస్తానుండు నాన్న. ఆంటీ ఇతను మా అన్న ఫ్రెండే ఆంటీ. చాలా మంచోడంట కదా. ఆంటీ ఇతనికి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది ఆంటీ. అమ్మా. అయ్యో ఆంటీ, ముందు వెనక చూడుకోకుండా ఎలా ఒప్పుకున్నారా ఆంటీ?
హలో రేయ్, నువ్వు ఎంతమందితో తిరిగినా ఎన్ని ఎఫ్ఐఆర్లు పెట్టుకున్నా నీకు మాత్రం మంచి సంబంధం సెట్ చేశాను. నా కమిషన్ మాత్రం నువ్వు రెడీగా పెట్టు అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. నీకు పెళ్ళైన విషయం వాళ్ళకి తెలియదు. నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు, సరేనా? పరిస్థితులు బాగలేవు కదా నాన్న. అబ్బాయి మంచోడు, కట్నం వద్దన్నారు. అందుకే ముందు వెనక చూసుకోకుండా తొందరపడ్డాం నాన్న. సమాజంలో జరిగేటివన్నీ మనం చూస్తున్నాం కదా నాంటి. అలాంటిది ఒక ఆడపిల్ల విషయం ఓటికి 4 సార్లు ఆలోచించాలి కదా నాంటి. ఈ పెళ్ళి నింటే నా బిడ్డ జీవితం ఏమైపోయిందో. అమ్మా, ఏనానా? మా ఫ్రెండ్ ఒక అబ్బాయి దుబాయ్కి వెళ్ళాడమ్మా. అక్కడ మంచి జాబ్ చేస్తున్నాడు. అవునా? అమ్మా, నేను వెళ్తానమ్మా దుబాయ్కి. వద్దులే నానా, ప్లీజ్ మా. అది కాదురా, నిన్ను వదిలి నేను ఉండలేనురా. ఒక 3-4 ఇయర్సే కదమ్మా, అక్కడ బాగా డబ్బులు సంపాదించి తిరిగి వస్తానమ్మా. 3-4 ఇయర్సా? సరేలే నానా. కానీ అమ్మా, అక్కడికి వెళ్ళాలంటే ఏజెన్సీకి 3 లక్షలు కట్టాలమ్మా. 3 లక్షలా? అంత డబ్బు మనతో ఎక్కడుంది నానా? ఇది మంచి ఛాన్స్ అమ్మా, ఎలాగో అలా అడ్జస్ట్ చేయవా? నేను అక్కడికి వెళ్తే మన కష్టాలన్నీ తీరిపోతాయమ్మా. రే, అలాంటి ఏజెన్సీలను నమ్మకూడదురా, మోసపోతాం. నీకేం తెలియదు లెక్క, నువ్వు ఊరుకో. ఎట్లా చేయాలబ్బా? 3 లక్షలు. వీడేమో చెప్పితే వినకుండా ఉన్నాడు. ఒక పని చేద్దాం. ఇద్దరిని పెళ్లికని చేపించింది. సరేలే, వాడికి ఉద్యోగం వచ్చిందంటే మా కష్టాలన్నీ తీరిపోతాయి. రే నానా, దీన్ని తీసుకెళ్లి తాకట్టు పెట్టేసి ఆ డబ్బులు ఏవో కట్టే నానా. సరే అమ్మా. అమ్మా, అరే ధరణి, ఆ నగని పెళ్లి కోసం చేపించిన నానా. కానీ వాడు సెటిల్ అయినాడంటే అలాంటి 10 చేపిస్తాడు. అది కాదమ్మా, వాడు అక్కడికి వెళ్ళినా ఉండలేడు. నీకేం తెలుదులే, నువ్వు నోరు మూసుకో. అరే మామా, డబ్బులన్నీ కట్టేశాం రా, ఇంకా మనం దుబాయ్కి వెళ్ళిపోతాం. రే రే ఉండరా, ఫోన్ వస్తుంది. అరే చెప్పరా. ఏంటి? రే, ఏమైందిరా? మన డబ్బులన్నీ పోయాయంటమ్మా. ఏ నానా, ఏం కాదులేరా, అంతా మన కర్మరా. అబ్బా, మా కాలుతోంది, ఫ్యాన్ వేయచ్చుగా. అమ్మా, ఇది చల్లగా ఉంది. రాత్రి మిగిలిపోయింది ధరణి, పడేసేది ఎందుకు నానా, తినేసే. తినక్క. ఏంటో ఈ ఫోన్ ఎప్పుడు చూసినా స్ట్రక్ అవుతుంది. అమ్మా, ఏం ధరణి? నా ఫోన్ పని చేయట్లేదమ్మా. ఆన్లైన్ క్లాసెస్ కి కష్టం అవుతోంది. అయితే కొత్త ఫోన్ తీసిమ్మా. నాతో డబ్బులు లేవు నానా, మళ్ళా చూద్దాం పో. అమ్మా, ఏనానా? మార్నింగ్ క్రికెట్ ఆడుతుంటే నా ఫోన్ పగిలిపోయిందమ్మా. సరేలే నానా, నువ్వు బాధపడద్దు, నేను కొత్తది కొనిస్తాలే. సరే అమ్మా. అమ్మా, ఏంటి? నేను కదమ్మా ఫస్ట్ మొబైల్ అడిగింది. 10 మందిలో పగిలిపోయిన సెల్తో ఎట్లా తిరుగుతాడు ధరణి? నువ్వంటే ఇంట్లో ఉంటావు, అదే వాడుకోపో. సరే అక్క, వస్తాం. ధరణి, మీ పెద్దమ్మ వాళ్ళు గృహప్రవేశం చేస్తున్నారంటనే, మనం అందరం పోదాము. సరే అమ్మా. మా ఎక్కడికమ్మా? పెద్దమ్మ వాళ్ళది గృహప్రవేశం నాన్న. నేను రాలేనులేమ్మా, మీరు వెళ్ళండి. సర్లే ధరణి, నువ్వు కూడా ఇంట్లోనే ఉండు. నేను వస్తానమ్మా. నువ్వు ఇంట్లో ఉంటే వాడికి టైం కొండి పెట్టు ధరణి, లేకపోతే వాడు ఆరోగ్యం పాడు చేసుకుంటాడు. సరే అమ్మా. నువ్వు ఎప్పుడు వస్తావమ్మా? ఇక లేకపోతున్నాను ధరణి, మా అక్క దగ్గరికి ఒక 10-15 రోజులు ఉండేసి వస్తా. కానీ అమ్మ, నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఉండేటివే లేవే ఎగ్జామ్స్. వాడిని మాత్రం బాగా చూసుకో. రేయ్, టేబుల్ పైన టిఫిన్ పెట్టాను, తినేసేయ్. సరే అక్క. నువ్వు తిన్నావక్క? లేదురా, టైం అయిపోయింది, నేను మరీ వచ్చి తింటాను. సరే అక్క. అవును, నువ్వు ఇంట్లోనే ఉంటావు కదా నేను వచ్చే వరకు? నాకేం పని లేదక్క, ఉంటాను. సరే రా, నేను కాలేజ్కి వెళ్ళొస్తాను. ఇదేంటి లాకేస్ ఉంది? వాటర్ కూడా లేవు. ఆకలి అవుతోంది.
వీడు ఎక్కడికి వెళ్ళాడో ఏంటో. రే ఎక్కడికి వెళ్ళావురా? నేను వస్తానని చెప్పాను కదా. నా ఫ్రెండ్స్ అర్జెంటుగా కాల్ చేసింటే వెళ్ళాక. నేను చాలాసార్లు కాల్ చేశాను, నీకు కాలే కనెక్ట్ అవ్వలేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందక్క. అయినా నేను చెప్పాను కదరా నేను వచ్చే వరకు ఉండమని. నీ లెక్క ఏం కొద్దిసేపు కూడా వెయిట్ చేయలేవా? ఏంటి వీడు ఇంకా రాలేదు? హలో చెప్పక్క. రే ఇంటికి రారా. వస్తున్నా అక్క. సరేరా నేను వెళ్ళొస్తా. ఏం రా అప్పుడే? ఏం లేదురా, అక్క ఒకటే ఇంట్లో ఉంది, నేను త్వరగా వెళ్ళాలి. రా మీ అమ్మ లేదా? లేదురా, అమ్మ ఊరికి వెళ్ళింది, నేను అక్కే ఉన్నాం. సరేరా నేను వస్తాం మీ ఇంటికి. మా ఇంట్లో కూడా ఎవరు లేరు, ఒక్కడనే ఉండాలంటే నాకు భయం. సరేరా పద. ఒక నిమిషం రారా. సరే అక్క. రే ఎందుకురా మీ ఫ్రెండ్ ఇంట్లో పిలుచుకొచ్చా? వాళ్ళ ఇంట్లో ఎవరు లేరంటక్క, పాపం ఒక్కడే ఉండాలంటే భయపడుతున్నాడు. అమ్మ కూడా ఇంట్లో లేదు కదరా, అలా పిలుచుకురావడం తప్పు, పంపించే. ఏం కాదు లెక్క, వాడు మంచోడు, నువ్వు అన్నిటికీ ఏదో ఒకటి చెప్తుంటావు. రే నిద్రపోదాం రారా. సరేరా. వాటర్ అయిపోయాయే. వాటర్ ఇస్తారా? నిద్ర పట్టట్లేదు, కొంచెం ఎంటర్టైన్ చేస్తారా? బచ్చా నాకంతా తెలుసక్క. నా ఫ్రెండ్ ఇంట్లో ఉండడం నీకు ఇష్టం లేకపోతే నాకు చెప్పాలి, అంతేగాని వాడిని తిట్టి అవమానించకూడదక్క. వాడు చాలా ఫీల్ అయి మార్నింగే వెళ్ళిపోయాడు. అది కాదురా, నేను చెప్పేది విను. ఇంకేం చెప్పద్దక్క. ఏంటి ఏం చేయలేదు అక్క? ఏంటి ఏం చేయలేదు వంట? ఇంట్లోనే ఉన్నావు కదా, వంట చేసేకేం నీకు? చా ఇవాళ నేను ట్యూషన్ చెప్పి ఇంటికి వచ్చేసరికి లేట్ అవుతుంది, పిక్ చేసుకుంటావా? సరే అక్క. మర్చిపోద్దురా. నాకేం పని లేదు లెక్క, పిక్ చేసుకుంటాలే. సరేరా. అక్క 5 minutes వస్తున్నా. సరేరా. ఏంటి ఇంకా వీడు రాలేదు? వస్తున్నా అక్క. త్వరగా రారా. ఏ పోరి, డ్రాప్ చేయాలా? బండి ఎక్కు, డ్రాప్ చేస్తా. పర్లేదులే ఎక్కువ. ఇక్కడ నుండి మర్యాదగా వెళ్తావా? పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలా? హలో, ఎక్కడున్నావురా? బైక్ స్టార్ట్ అవ్వట్లేదు, నువ్వు ఎలాగో అలా ఇంటికి వెళ్ళిపోక్క. మరి నేనెలా రావాలి? ఇవాళ ఎలాగైనా ఇంటర్వ్యూలో మంచిగా పర్ఫామ్ చేసి జాబ్ తెచ్చుకోవాలి. మే ఐ కమ్ ఇన్ సార్? కమ్ ఇన్. అన్నిట్లో టాప్ ఉన్నావే, నువ్వు ఈ జాబ్కి 100% ఎలిజిబుల్ అమ్మాయి. నీకు పక్కా వచ్చేస్తుంది జాబ్. థ్యాంక్ యూ సార్. కానీ నీలాగా మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళు చాలా మంది వచ్చినారమ్మా. సార్ నేను కోడింగ్ చాలా బాగా చేస్తా సార్. ఈ జాబ్ నాకు చాలా ఇంపార్టెంట్ సార్. అవన్నీ కాదు, నీకు జాబ్ ఇస్తే నాకేంటి? నాకు అర్థం కాలేదు సార్. నీకు జాబ్ కావాలంటే నాకు కమిట్మెంట్ ఇస్తావా?
ఊరికే ముద్దులే, నువ్వు ఒప్పుకుంటే ఇప్పుడే ఆఫర్ లెటర్ ఇస్తా, మంచి శాలరీ కూడా ఇస్తా. ఈ జాబ్ నాకు చాలా ఇంపార్టెంట్ సార్, ప్లీజ్ సార్. ఇదిగో అమ్మాయి, నీకు జాబ్ కావాలంటే ఒప్పుకో, లేకపోతే ఫైల్ తీసుకొని వెళ్ళిపో. బాబు, మీరు ధర్ని వాళ్ళ తమ్ముడే కదా? అవును. అయినా మా అక్కతో నీకేం పని? ఏం లేదు బాబు, మీ అక్క ట్యూషన్ చెప్తారు కదా, మా పిల్లల కోసం నేను అడుగున్నాను, చెప్తా అన్నారు. నెంబర్ తీసుకోవడం కొంచెం మర్చిపోయాను, అందుకోసం అడిగాను అంతే. ట్యూషన్ గురించి మాట్లాడారు. మీ అక్క నెంబర్ ఇస్తారా కొంచెం? అన్నా. ఓకే, థ్యాంక్ యూ బాబు. అక్కని తప్పుగా అర్థం చేసుకున్నానే. ఏమైందిరా అలా కూర్చున్నావు? తలనొప్పిస్తాందక్క. ఉండ్రా, టీ తీసుకొస్తా. వద్దక్క, ఇందాక నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నా అక్క, సారీ. పర్లేదులేరా, మన మధ్య ఎందుకు సారీ. ఉండు, టీ తీసుకొస్తా. సరే అక్క. ధరణి, అమ్మా ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను నాన్న, నువ్వెట్లున్నావు? ప్రయాణం అంతా బాగా జరిగిందా? తమ్ముడు ఎట్లున్నాడు? అమ్మా నీకొకటి చెప్పాలి. ఏమైంది ధరణి? నువ్వు ఇంట్లో లేనప్పుడు తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ ని పిలుచుకొని వచ్చాడమ్మా. వాడు నా చేయి పట్టుకున్నాడు. ఇంత జరిగిందా నేను లేనప్పుడు? వాడు రాని చెప్తా. అమ్మా, నువ్వు వచ్చేసావా? నేను నిన్ను చాలా మిస్ అయ్యానమ్మా. ఇప్పుడు వచ్చేసాను కదా నాన్న, ఇంకెక్కడికి వెళ్ళానులే. అయినా నేను లేనప్పుడు నువ్వెందుకురా నీ ఫ్రెండ్స్ ని పిలుచుకొని వచ్చినావు? అది వాళ్ళ ఇంట్లో ఎవరు లేరంటే పిలుచుకొచ్చా అమ్మా. అసలు నీకు బుద్ధుందారా కొంచెమన్నా? ఎవడ్రా పిలుచుకొచ్చేది ఇంటికి? ఇలా జరుగుతుందని అనుకోలేదక్క, నన్ను క్షమించు. పర్లేదురా, నువ్వెవరు ఎలాంటోలో తెలుసుకుంటే చాలు. సరే అక్క, ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉంటా. ఈరోజు ఎలాగైనా ధర్నికి ప్రపోజ్ చేయాలి. ధర్ని, ఐ లవ్ యూ. నాకు ఇష్టం లేదండి. ఏ ధర్ని, నేను చాలా రోజుల నుంచి లవ్ చేస్తున్నా, ప్లీజ్ ఒప్పుకో. ప్లీజ్ అండి, ఇక్కడ నుండి వెళ్ళిపోండి. ఎవరైనా చూసి తప్పుగా అనుకుంటారు. ధర్ని, ఒప్పుకుంటావా లేదా? ఇంకోసారి నా వెనకలు పడ్డా అనుకో, మర్యాదగా ఉండదు. నన్నే కొడతావా? ఈ ఏరియాలో నువ్వు ఎలా తలెత్తుకొని తిరుగుతావు నేను చూస్తా. హాయ్ రా. హాయ్ రా. ఏరా, అమ్మాయికి ప్రపోజ్ చేసావా? వద్దులేరా. ఏమైందిరా? అదో పెద్ద క్యారెక్టర్ లెస్ రా. ఇందాకే ఒకటితో బైక్ లో క్లోజ్కి వెళ్ళడం చూసా. బ్రదర్ కూడా అయిండొచ్చు కదరా. రే, రోజుకి ఒకటి బైక్ లో పోతుంది రా. అది అలాంటి మనకి ఎందుకు లేరా, వదిలే. అయ్యో, కోపంలో కొట్టేశానే. ఇప్పుడు తను ఏం చేస్తాడో ఏమో. వీడియోలో అక్కుందేంటి? అమ్మా అమ్మా, ఏంట్రా? వీడియోలో అక్కుందమ్మా. అక్క, నీ వీడియో ఏదో వైరల్ అవుతోంది. ఏంట్రా అది? హలో, నేనేం చేయలేదురా. ఈ వీడియోలో ఉన్నది నేను కాదు. నా కడుపుని చెడగొట్టినావు కదే. నేను కాదమ్మా వీడియోలో ఉన్నది. నేను ఎలాంటి తప్పు చేయలేదమ్మా. నీ మీదొట్టు. నా కూతుర్ని నేను అర్థం చేసుకోకపోతే ఎవరు అర్థం చేసుకుంటారు? లేదు, ఎవరు చెప్పినా నేను నమ్మను. నన్ను నేను అనుమానించుకున్నట్టే నిన్ను నేను అనుమానిస్తే సమాజం అంతా నమ్మకపోయినా నేనున్నా. నేను నమ్ముతాను. బయట ఎంత ఎండగా ఉంది. మా దాహంగా ఉంది, తాగడానికి ఏమన్నా నీవా? బా తీసుకోవే. అబ్బా, ఏమెండరా నాయన. మా తాగడానికి నీళ్ళు ఇవ్వమ్మా. ఎండను పడి వచ్చినావు, నీళ్ళు ఎందుకు నాన్న? మజ్జిగ తాగు. ధర్ని, ఏ ధర్ని, ఇంట్లో ఫ్యాన్ పని చేయలేదు. నువ్వు కింద పడుకో, వాడు వచ్చి పైన పనుకుంటాడు. మా చిన్న పిల్లోడే, నువ్వు పెద్దదానికి నువ్వే అడ్జస్ట్ కావాలా?
ధరణి, నేను వెళ్ళొస్తా. ఎక్కడికి వెళ్తున్నావమ్మా? ఎన్నిసార్లు చెప్పినానే నిన్ను ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు ఎక్కడికైనా అడగద్దని. సారీ అమ్మా. సర్లే వెళ్ళొస్తా. రే, ఈసారి ఎలాగైనా బెట్ గెలిచి నీ అప్పు తీర్చేస్తారా? ఎందుకు గెలవనరా? ఏం మాట్లాడుతున్నాడబ్బా? ఈసారి 10,000 పెట్టైనా గెలుస్తా. రేయ్, ఏం జరుగుతోంది? ఏం లేదక్క, ఫ్రెండ్ తో మాట్లాడుతున్నా. మర్యాదగా నిజం చెప్పు. అది నేనంతా విన్నాను. మా ఫ్రెండ్స్ అందరూ బెట్టింగ్ వేసి మంచిగా డబ్బులు సంపాదిస్తున్నారక్క. అలాంటివన్నీ నమ్మకూడదురా. ఇలాంటి వాటిలో డబ్బులు పెడితే మోసపోతావు. అయినా ఇవన్నీ అమ్మకు తెలిస్తే ఎంత బాధపడుతుందో తెలుసా? అయినా నీకు ఎన్నిసార్లు చెప్పానురా ఇలాంటి పనులు చేయొద్దు అని. ఇంకోసారి ఇలాంటి పనులు చేసావనుకో ఖచ్చితంగా అమ్మకు చెప్పేస్తాను. వద్దక్క, ఇంకెప్పుడు ఇలా చేయను. దయచేసి అమ్మతో చెప్పొద్దక్క. సరే, బుద్ధిగా ఉండు. అక్క.